హరే కృష్ణ. గౌర కథలో 19వ భాగం. ఈ రోజు నుంచి మనం అంత్యలీలలోని అంశాల గురించి చర్చించుకుంటున్నాం. మహాప్రభువు బృందావనం నుండి జగన్నాథ్పురికి తిరిగి వచ్చినప్పుడు స్వరూప దామోదరుడు ఆయన వచ్చిన వార్తను వెంటనే బెంగాల్లోని భక్తులకు పంపించారు. ఆ వార్త విని శచీమాత ఇతర నవదీప భక్తులందరూ ఎంతో ఆనందించి వారు మహాప్రభుని చూడడానికై నీలాచలానికి బయలుదేరారు. ఆ విధంగా కులీన గ్రామ భక్తులు, శ్రీఖండ భక్తులు మరియు అద్వైతాచార్యులు అందరూ కలిసి శివానంద సేన్ను కలుసుకోవడానికి వచ్చారు. శివానంద సేన్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అతడే అందరి బాగోగులు చూస్తూ వారికి వసతి ఏర్పాట్లు చేశాడు. జగన్నాథ్పురికి వెళ్తున్నప్పుడు శివానంద సేన్ తన వెంట ఒక కుక్కను రానిచ్చాడు. దానికి అతడు ఆహారాన్ని ఇస్తూ పోషణ చేశాడు. ఒకరోజు వారు ఒక నదిని దాటవలసి వచ్చినప్పుడు పడవ నడిపేవాడు పడవపైకి కుక్కను అనుమతించలేదు. కుక్క వెనుకనే ఉండిపోవాల్సి వస్తుందని దుఃఖించి శివానంద సేన్ పడవవాడికి 10 పనల గవ్వలు చెల్లించి దానిని నది దాటించాడు. ఒకరోజు శివానంద సేన్ దారి పన్ను వసూలు చేసే వ్యక్తిచే ముందుకు పోకుండా ఆపబడ్డాడు. కానీ అతని సేవకుడు తర్వాతి రోజు కుక్కకు అన్నం పెట్టడం మర్చిపోయాడు. రాత్రికి శివానంద సేన్ తిరిగి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు కుక్కకు అన్నం పెట్టావా అని సేవకుడిని అడిగాడు. తాను లేనప్పుడు కుక్కకు అన్నం పెట్టడం జరగలేదని విని అది తెలుసుకొని అతడు చాలా బాధపడ్డాడు. వెంటనే అతడు కుక్కను వెతకమని ఒక 10 మందిని పంపాడు. వారందరూ ఒట్టి చేతులతోనే తిరిగి వచ్చారు. శివానంద సేన్ చాలా బాధపడుతూ ఆ రాత్రి ఉపవాసం చేశాడు. పొద్దున్నే అందరూ కుక్క కొరకు వెతికినా అది ఎక్కడా కనిపించలేదు. దానితో వైష్ణవులందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ విధంగా భక్తులందరూ చాలా ఆతృతతో జగన్నాథ్పురికి వెళ్ళారు. చైతన్య మహాప్రభు వారందరినీ అక్కడ పూర్వంలాగానే కలుసుకున్నారు. ఎప్పట్లాగానే మహాప్రభు అందరితో కలిసి భగవద్ దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత భక్తులందరితో కలిసి భోజనం కూడా చేశారు. మరియు భక్తులందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి విడిది ఇళ్లలో బస చేశారు. మర్నాడు పొద్దున్న భక్తులందరూ ఆయనను చూడడానికి వచ్చారు. భక్తులందరూ చైతన్య మహాప్రభు చెంతకు వచ్చి అదే కుక్క ఆయన సమీపంలో కూర్చొని ఉండడం చూశారు. అంతేకాకుండా శ్రీ చైతన్య మహాప్రభు ఆ కుక్క ముందు పచ్చి కొబ్బరి ముక్కల ప్రసాదాన్ని వేస్తున్నారు. ఆయన తమ శైలితో నవ్వుతూ రామ కృష్ణ హరి అని ఆ కుక్కతో అంటున్నారు. కుక్క పచ్చి కొబ్బరిని తింటూ కృష్ణ కృష్ణ అని మాటిమాటికి అనడం చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. కుక్క ఆ రకంగా కూర్చొని కృష్ణనామాన్ని పలకడం చూసిన శివానంద సేన్ వెంటనే దాని పట్ల జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా తన సహజ వినయంతో దానికి నమస్కరించాడు. మర్నాడు ఎవ్వరికీ ఆ కుక్క కనపడలేదు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక దేహాన్ని పొంది వైకుంఠలోకానికి వెళ్ళిపోయింది. శచీతనయుడైనటువంటి శ్రీచైతన్య మహాప్రభువుల దివ్యలీలలు అలానే ఉంటాయి. హరే కృష్ణ మహామంత్రాన్ని పలికేటట్లు చేసి ఆయన కుక్కనే ఉద్ధరించారు. ఒరిస్సా ప్రాంతంలో సత్యభామపురం అనే ప్రదేశం ఉంది. శ్రీల రూపగోస్వామి జగన్నాథపురికి వెళ్తూ ఒక రాత్రి ఆ ఊరిలో బస చేశారు. సత్యభామపురంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతనికి కలలో ఒక వనిత వచ్చి ఎంతో కృపతో ఒక ఆదేశాన్ని ఇచ్చింది. నా గురించి ఒక ప్రత్యేకమైన నాటకం రాయి, నా కృపచే అది విలక్షణంగా ఉంటుంది అని ఆమె చెప్పింది. ఆ కల వచ్చిన తర్వాత రూపగోస్వామి ఆలోచించారు. నేను ఆమె కొరకు ప్రత్యేకమైన నాటకం రాయాలనేది సత్యభామ ఆదేశం. శ్రీకృష్ణుడు బృందావనంలో ద్వారకలో చేసిన లీలన్నింటినీ నేను ఒక్కచోట కూర్చాను. ఇప్పుడు వాటిని 2 నాటకాలుగా విభజించి రచించాలి. ఈ విధంగా ఆలోచనలో మునిగిపోయి ఆయన శీఘ్రంగా జగన్నాథపురి చేరుకొని హరిదాస్ ఠాకూర్ కుటీరానికి వచ్చారు. నీవిక్కడకు వస్తావని శ్రీచైతన్య మహాప్రభు ఇదివరకే చెప్పారు అని ప్రేమ చూపిస్తూ హరిదాస్ ఠాకూరు శ్రీల రూపగోస్వామితో అన్నారు. జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత మహాప్రభువు హరిదాస్ ఠాకూర్ని చూడడానికి వెళ్ళారు. అక్కడే రూపగోస్వామి మహాప్రభుకు సాష్టాంగ ప్రమాణాలు చేశారు. అప్పుడు మహాప్రభు చాలా సంతోషించి హరిదాస్ ఠాకూరు మరియు రూపగోస్వాములతో కలిసి కూర్చున్నారు. వారందరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు మహాప్రభు సనాతన గోస్వామి గురించి అడిగినప్పుడు రూపగోస్వామి సనాతన గోస్వామి బృందావనానికి వెళ్ళిపోయారని, తర్వాత రూపగోస్వామి మహాప్రభుకు అనుపముని వార్తను కూడా తెలియజేశారు. రూపగోస్వామికి అక్కడ వసతి ఏర్పాటు చేసిన తర్వాత మహాప్రభు వెళ్ళిపోయారు. తర్వాత మహాప్రభు యొక్క అనుచరులందరూ రూపగోస్వామిని కలుసుకున్నారు. మీరు రూపగోస్వామిపై హృదయపూర్వకంగా కరుణ చూపించాలని మహాప్రభు అద్వైతాచార్యునితో నిత్యానంద ప్రభుతో అన్నారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు ప్రతిరోజు రూపగోస్వామిని చూడడానికి వెళ్ళేవారు.
ఆలయంలో తనకిచ్చిన ప్రసాదాన్ని ఆయన రూపగోస్వామికి, హరిదాస్ ఠాకూర్కి ఇచ్చేవారు. ఒకరోజు మహాప్రభు రూపగోస్వామిని చూడడానికి వెళ్ళారు. అప్పుడు రూపగోస్వామితో, కృష్ణుడిని బృందావనం నుండి బయటకు తీసుకొని వెళ్ళకు, అతడు ఏ సమయంలోనూ ఎక్కడికి పోడు. యదుకుమారుడని తెలియబడే కృష్ణుడు వాసుదేవ కృష్ణుడు. అతడు నందతనయుడైన కృష్ణునికి వేరు. యదుకుమారుడైన కృష్ణుడు మథుర, ద్వారకలలో లీలలను చేస్తాడు. కానీ నందతనయుడైన కృష్ణుడు బృందావనాన్ని ఏ సమయంలోనూ విడిచిపెట్టడు. ఈ విధంగా చెప్పి మహాప్రభు తన మధ్యాహ్న కార్యక్రమాలు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. దానితో రూపగోస్వామి చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. రూపగోస్వామి ఏమనుకున్నారంటే, సత్యభామ 2 నాటకాలను రాయమని నన్ను ఆదేశించింది. ఆ ఆదేశం శ్రీ చైతన్య మహాప్రభుచే ధృవపరచబడింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చాలా సంతోషించారు. పూర్వము నేను 2 నాటకాలను కలిపి ఒకటిగా రాశాను. ఇప్పుడు దానిని విభజించి 2 వేర్వేరు భాగాలుగా ఆ సంఘటనలను వర్ణిస్తాను అంటారు. నేను 2 వేర్వేరు మంగళాచరణ శ్లోకాలను, ఉపోద్ఘాతాలను రచిస్తాను. కథా విషయాలన్నీ లోతుగా ఆలోచించి 2 భిన్న సంఘటనల సమూహాలను వర్ణిస్తాను. ఆ రచనలే విదగ్ధ మాధవము, లలిత మాధవము అనేవి. విదగ్ధ మాధవము బృందావన లీలను వర్ణిస్తుంది, కాగా లలిత మాధవము ద్వారక, మధుర లీలను వర్ణిస్తుంది. రథయాత్ర మహోత్సవంలో రూపగోస్వామి జగన్నాథుని చూశారు. ఆ రథం ముందు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యగానాలు చేయడం కూడా ఆయన చూశారు. ఆ ఉత్సవ సమయంలో మహాప్రభు ఒక శ్లోకం పలకడం విన్నప్పుడు రూపగోస్వామి వెంటనే ఆ కథా విషయం గురించి వేరొక శ్లోకాన్ని రచించారు. ఆ శ్లోకాన్ని తాను ఒక తాటాకు మీద రాసి దానిని ఇంటి చూరులో పెట్టి సముద్ర స్నానానికి వెళ్ళారు రూపగోస్వామి. ఆ సమయంలో చైతన్య మహాప్రభు అతన్ని కలుసుకోవడానికి అక్కడ వెళ్ళారు. ఇంటి చూరు కింద ఉన్నటి ఆకును, దానిపై శ్లోకాన్ని చూసి ఆయన దానిని చదివారు. ఆ శ్లోకాన్ని చదివిన తర్వాత మహాప్రభుకు చాలా ఆనందం కలిగింది. అదే సమయంలో రూపగోస్వామి సముద్ర స్నానం పూర్తి చేసి తిరిగి వచ్చారు. మహాప్రభుని చూడగానే రూపగోస్వామి ప్రాంగణంలో దండ ప్రమాణాలు చేశారు. అప్పుడు చైతన్య మహాప్రభు ప్రేమతో చిన్న లెంపకాయ వేసి, నా హృదయం చాలా రహస్యమైంది, నా హృదయాన్ని నీవెట్లా తెలుసుకున్నావు అని పలికి మహాప్రభు రూపగోస్వామిని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత మహాప్రభు ఆ శ్లోకాన్ని తీసుకొని పరీక్షించడానికి స్వరూప దామోదరునికి ఇచ్చారు. తర్వాత ఆయన, రూపగోస్వామికి నా హృదయం ఎలా తెలిసింది అని మహాప్రభు అడిగారు. మీరు నిర్హేతుక కరుణను అతనిపై ఇదివరకే చూపారని నేను అర్థం చేసుకున్నాను అని స్వరూప దామోదరుడు చెప్తారు. చాతుర్మాస్యం 4 నెలల తర్వాత బెంగాల్ వైష్ణవులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. కానీ శ్రీల రూపగోస్వామి మహాప్రభు ఆశ్రయంలో జగన్నాథపురిలోనే ఉండిపోయారు. ఒకరోజు రూపగోస్వామి గ్రంథరచన చేస్తున్న సమయంలో మహాప్రభు అకస్మాత్తుగా అక్కడికి వచ్చారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు, తర్వాత రూపగోస్వామి సాష్టాంగ ప్రమాణాలు చేశారు. అప్పుడు మహాప్రభు, నీవు ఏ పుస్తకం రచిస్తున్నావు అని అడుగుతూ ఆ గ్రంథ తాటాకును పట్టుకొని చూశారు. దానిపై చక్కని వ్రాతను చూసినప్పుడు ఆయన మనస్సు పరమానందం చెందింది. ఆ విధంగా ఆయన ప్రసన్నులై రూపగోస్వామి చేతి వ్రాత ముత్యాల వరుసలలాగా ఉందని ప్రశంసించారు. దానిని చదువుతున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఒక శ్లోకాన్ని చూశారు. దాన్ని చదవగానే ఆయన ప్రేమావేశానికి లోనయ్యారు. ఆ శ్లోకమే చాలా గొప్ప శ్లోకం. తుండే తాండవిని రతిం వితునతే తుండావలి లబ్ధయే అనే శ్లోకం. కృష్ణ అనే 2 అక్షరాలు ఎంత అమృతాన్ని ఉత్పన్నం చేస్తాయో నాకు తెలియదు. కృష్ణనామాన్ని పలికినప్పుడు అది నా నోటిలో నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మనం అనేక నోళ్ళు కావాలని కోరుకుంటాం. ఆ నామము కర్ణరంధ్రాలలో ప్రవేశించినప్పుడు లక్షలాది చెవులను కోరుకుంటాము. ఆ పవిత్ర నామము హృదయ ప్రాంగణంలో నర్తించినప్పుడు మానసిక కలాపాలన్నింటినీ అది జయిస్తుంది. అందుకే ఇంద్రియాలన్నీ అచేతనమవుతాయి. చైతన్య మహాప్రభు ఆ శ్లోకాన్ని పలికినప్పుడు హరిదాస్ ఠాకూర్ అది విని హర్షితులై దాని అర్థాన్ని ప్రశంసిస్తూ నృత్యం చేశారు. కృష్ణనామ సౌందర్యాన్ని, దివ్యస్థితిని భక్తుల ముఖతః శాస్త్రాల నుండి విని తెలుసుకోవాలి. భగవన్నామ మాధుర్యం మరెక్కడా మనకు వినిపించదు. ఆ విధంగా మహాప్రభు హరిదాస్ ఠాకూర్ను, రూపగోస్వామిని ఆలింగనం చేసుకొని మధ్యాహ్న కార్యకలాపాలను చేసుకోవడానికి సముద్రం వైపుగా వెళ్ళారు. మర్నాడు చైతన్య మహాప్రభు యథారీతిగా జగన్నాథుని మందిరాన్ని దర్శించిన తర్వాత సార్వభౌమ భట్టాచార్యుని, రామానందరాయలను, స్వరూప దామోదరుని కలుసుకున్నారు. వారందరూ కలిసి శ్రీ రూపగోస్వామి దగ్గరకు వెళ్ళారు. దారిలో మహాప్రభు రూపగోస్వామి గుణగణాలను ఎంతో పొగిడారు. చైతన్య మహాప్రభు తమ అంతరంగిక భక్తులతో రావడం చూసి హరిదాస్ ఠాకూర్, రూపగోస్వామి వెంటనే దండాలవలి నేలపై వాలి వారందరి పాదపద్మాలకు వందనం కావించారు.
ఆ విధంగా మహాప్రభు ఆయన అంతరంగిక భక్తులు రూపగోస్వామి, హరిదాస్ ఠాకూర్ని కలుసుకున్నారు. అప్పుడు మహాప్రభు భక్తులందరితో కలిసి ఒక ఉన్నత స్థానంలో కూర్చున్నారు. తాము పూర్వం విన్నట్టి శ్లోకాన్ని చదవమని చైతన్య మహాప్రభు ఆదేశించినప్పుడు రూపగోస్వామి సిగ్గుతో దానిని చదవక మౌనంగా ఉండిపోయారు. అప్పుడు స్వరూపదామోదరుడు ఆ శ్లోకాన్ని పఠించారు. దానిని వినినప్పుడు భక్తులందరి మనస్సులు ఆశ్చర్యచకితమయ్యాయి. ఆ శ్లోకం రాధారాణి పలికినట్టుగా ఉంటుంది. ఇది రూపగోస్వామి వారు చైతన్య మహాప్రభు జగన్నాథ రథయాత్రలో ఇంకొక శ్లోకాన్ని పాడుతున్నప్పుడు విని దానికి అనుగుణంగా ఈ శ్లోకాన్ని రాశారు. ఈ శ్లోకాన్ని విన్న తర్వాత రామానందరాయలు సర్వం భట్టాచార్యుడు చైతన్య మహాప్రభుతో పలుకుతూ, మీ ప్రత్యేకమైన అనుగ్రహం లేనిదే ఈ రూపగోస్వామి మీ మనసును ఎలా అర్థం చేసుకోగలుగుతాడు అని పొగుడతారు. తర్వాత వాళ్ళందరూ, ముఖ్యంగా రామానందరాయలు వారు రూపగోస్వామి రచిస్తున్నటువంటి నాటకాలు విదగ్ధ మాధవ, లలిత మాధవ గురించి చాలా ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. వాటన్నింటికీ రూపగోస్వామి చాలా చక్కగా వివరణ ఇస్తారు. చివరగా రామానందరాయలు చైతన్య మహాప్రభుతో, మహాప్రభు మీరు సాక్షాత్తుగా దేవదేవుడు, మీకు ఇష్టమైతే కొయ్య బొమ్మనైనా మీరు నర్తింపచేయగలరు. మీరు నా నోటి ద్వారా ఏ దివ్య రసతత్వాలను పలికించారో అవే శ్రీ రూపగోస్వామి రచనలో వివరించబడినట్లు నాకు కనిపిస్తుంది అంటారు. తర్వాత మహాప్రభు రూపగోస్వామిని ఆలింగనం చేసుకొని అక్కడ ఉన్నట్టి భక్తులందరి పాదపద్మాలకు నమస్కరించమని చెప్తారు. అద్వైతాచార్యుడు, నిత్యానంద ప్రభు, ఇతర భక్తులు బదులుగా రూపగోస్వామిని ఆలింగనం చేసుకొని తమ నిర్హేతుక కరుణను చూపుతారు. శ్రీ రూపగోస్వామి పట్ల చైతన్య మహాప్రభుల ప్రత్యేక అనుగ్రహాన్ని, ఆయన సద్గుణాలను చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా భక్తులందరూ చైతన్య మహాప్రభుతో 4 మాసాలు గడిపారు. తర్వాత మహాప్రభు వారికి వీడ్కోలు చెప్పగా అందరూ బెంగాల్కు తిరిగి వెళ్ళిపోయారు. కానీ శ్రీ రూపగోస్వామి చైతన్య మహాప్రభు పాదపద్మాల చింతనే ఉండిపోయారు. తర్వాత మహాప్రభు రూపగోస్వామితో, ఇప్పుడు నీ వృందావనానికి వెళ్ళి అక్కడ ఉండు, నీ అగ్రజుడైన సనాతన్ని ఒకసారి ఇక్కడికి పంపు అని చెప్తారు. ఇలా ప్రతి సంవత్సరం బెంగాల్ నుండి చాలామంది భక్తులు మహాప్రభుని కలుసుకోవడానికి జగన్నాథపురికి వెళ్ళేవారు. ఆయనను కలుసుకున్న తర్వాత వారు బెంగాల్కు తిరిగి వచ్చేవారు. మహాప్రభుని దర్శించి వారందరూ వైష్ణవులుగా అయ్యారు. ఆ విధంగా భగవత్ ప్రేమతో వారు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించి నృత్యం చేయసాగారు. ఈ విధంగా ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా చైతన్య మహాప్రభు ముల్లోకాలను ఉద్ధరించారు. అయినా సాంసారిక కలాపాలలో చిక్కుకొనిన కొందరు వెళ్ళలేకపోయారు. విశ్వమంతటా అన్ని ప్రాంతాలలో జనులు ఎవరైతే తనను చూడడానికి రాలేకపోయారో వారిని ఉద్ధరించడానికి మహాప్రభు స్వయంగా విశుద్ధ భక్తుల శరీరాలలో ప్రవేశించారు. ఆ విధంగా ఆయన జీవులలో, అంటే తన విశుద్ధ భక్తులు స్వీయ భక్తిని ప్రకటించడం ద్వారా వారికి శక్త్యావేశం కావించి నానా దేశాల జనులు వారి దర్శనం చే భక్తులయ్యేటట్లు చేశారు. బెంగాల్లో ఒకతన్ని మహాప్రభు ఏ విధంగా శక్తి ఆవేశాన్ని చేశారో సంక్షిప్తంగా కవిరాజ గోస్వామి వారు వివరించారు. ఆంబూయ ములక అనే ప్రదేశంలో నకుల బ్రహ్మచారి అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పరమ వైష్ణవుడు, భక్తిలో చాలా గొప్పవాడు. బెంగాల్ జనులందరినీ ఉద్ధరించాలని కోరుతూ శ్రీ చైతన్య మహాప్రభు నకుల బ్రహ్మచారి హృదయంలో ప్రవేశించారు. నకుల బ్రహ్మచారి అప్పుడు అచ్చం దయ్యం పట్టినవానిలాగా అయ్యాడు. ఆ విధంగా అతడు ఒకప్పుడు నవ్వేవాడు, ఒకప్పుడు ఏడ్చేవాడు, ఇంకొకప్పుడు నృత్యం చేసేవాడు, ఇంకొకప్పుడు పిచ్చిందానిలాగా గానం చేసేవాడు. అతను నిరంతరం దివ్య ప్రేమకు సంబంధించిన దేహ వికారాలను ప్రదర్శించేవాడు. ఆ విధంగా అతడు రోధించాడు, కంపించాడు, స్తంభించాడు. అతని దేహము చైతన్య మహాప్రభు దేహకాంతితో శోభించింది. అతడు అదే భగవత్ ప్రేమావేశాన్ని ప్రదర్శించేవాడు. ఆ లక్షణాలను చూడడానికి బెంగాల్లోని అన్ని ప్రాంతాల నుండి జనులు వచ్చేవారు. ఎవరిని కలిసినా అతడు హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించమని ఉపదేశించేవాడు. ఆ విధంగా జనులు అతన్ని చూసి భగవత్ ప్రేమతో పరవశులయ్యారు. చైతన్య మహాప్రభు నకుల బ్రహ్మచారి దేహంలో ప్రవేశించాడని విని శివానంద సేన్ మనస్సులో సందేహించి అక్కడికి వెళ్ళాడు. నకుల బ్రహ్మచారి ప్రామాణికతను పరీక్షించాలనే కోరికతో శివానంద సేన్ బయటని నిలబడి ఒక విధంగా ఆలోచించాడు. నకుల బ్రహ్మచారి స్వయంగా నన్ను పిలిచి నా ఇష్టమంత్రాన్ని తెలుసుకుంటే శ్రీ చైతన్యుల సన్నిధితోనే ప్రేరేపితుడయ్యానని అర్థం చేసుకుంటాను. ఈ రకంగా ఆలోచిస్తూ అతడు కొంత దూరంలో నిలబడ్డాడు. అక్కడ పెద్ద జన సమూహం ఉంది. కొందరు వస్తున్నారు, కొందరు పోతున్నారు. నిజానికి ఆ పెద్ద గుంపులో కొంతమందికి నకుల బ్రహ్మచారిని చూడడమే సాధ్యం కాలేదు. అప్పుడు ఆవేశస్థితిలో నకుల బ్రహ్మచారి చెప్తూ, శివానంద సేన్ కొంత దూరంలో నిలబడి ఉన్నాడు, 2-4 వెళ్ళి అతన్ని పిలుచుకురండి అన్నాడు. ఆ విధంగా జనులు శివానంద సేన్ ఎవరో ఉంటే చెప్పండి,
వెంటనే లోపలికి రండి, నకుల బ్రహ్మచారి మిమ్మల్ని పిలుస్తున్నారు అని 4 వైపులా అరుస్తూ అటు ఇటు పరిగెత్తసాగారు. ఆ అరుపులు విని శివానంద సేన్ వెంటనే అక్కడికి వెళ్ళి నకుల బ్రహ్మచారికి నమస్కరించి పక్కనే కూర్చున్నాడు. నీవు సందేహిస్తున్నావని నాకు తెలుసు, ఇప్పుడు నీ నిదర్శనాన్ని శ్రద్ధతో విను అని నకుల బ్రహ్మచారి అన్నాడు. నీవు 4 అక్షరాలతో కూడిన గౌరగోపాల మంత్రాన్ని జపిస్తున్నావు. ఇక నీ హృదయంలో ఉన్నట్టి సందేహాలన్నింటినీ విడిచిపెట్టు అని ఆ నకుల బ్రహ్మచారి చెప్తారు. శ్రీచైతన్య మహాప్రభు నకుల బ్రహ్మచారిలో నిండి ఉన్నారని అప్పుడు శివానంద సేన్ మనస్సులో పూర్తి నమ్మకాన్ని పొందాడు. తర్వాత శివానంద సేన్ అతనికి ఆదరం చూపించి పూజించారు. చైతన్య మహాప్రభు సర్వదా 4 చోట్ల ప్రకటమయ్యేవారు. అవే శచీమాత గృహమందిరం, నిత్యానంద ప్రభు నృత్యం చేసిన ప్రదేశాలు, సామూహిక సంకీర్తన సమయాలలో శ్రీవాస పండితుని ఇల్లు, రాఘవ పండితుని ఇల్లు. భక్తులకు గల ప్రేమ పట్ల ఆకర్షణతోనే ఆయన ప్రకటమయ్యేవారు. అది ఆయన సహజ స్వభావం. తర్వాత చైతన్య మహాప్రభు నృసింహానంద బ్రహ్మచారి ఎదుట ప్రత్యక్షమై అతడు సమర్పించిన నైవేద్యాన్ని ఎలా తిన్నారో కూడా వివరించారు. శివానంద సేన్కు శ్రీకాంత్ సేన్ అనే మేనల్లుడు ఉన్నాడు. అతడు చైతన్య మహాప్రభు కృపచే పరమ భాగ్యవంతుడు. ఒక సంవత్సరం శ్రీకాంత్ సేన్ పరమ ఉత్సాహంతో మహాప్రభుని దర్శనానికై ఒంటరిగా జగన్నాథ్పురికి వెళ్ళాడు. శ్రీకాంత్ సేన్ చూసిన తర్వాత మహాప్రభు తమ నిర్హేతుక కరుణను అతడిపై చూపారు. అలా శ్రీకాంత్ ఆయన దగ్గరే దాదాపు 2 నెలలు ఉండిపోయాడు. అతడు బెంగాల్కు తిరిగి వెళ్ళేటప్పుడు మహాప్రభు పలుకుతూ, ఈ సంవత్సరం బెంగాల్ నుండి భక్తులు జగన్నాథ్పురికి రావద్దని చెప్పండి. ఈ సంవత్సరం నేను స్వయంగా బెంగాల్కు వెళ్ళి అద్వైతాచార్యాది భక్తులందరినీ కలుస్తాను. పుష్యమాసంలో అంటే డిసెంబర్, జనవరి నేను తప్పకుండా వాళ్ళ ఇంటికి వస్తానని శివానంద సేన్కు చెప్పండి. జగదానందుడు అక్కడే ఉన్నాడు, అతడు నాకు భోజనం పెడతాడు. ఈ సంవత్సరం ఎవ్వరూ జగన్నాథ్పురికి రావద్దని అందరికీ తెలియజేయవలసింది అని మహాప్రభు చెప్తారు. శ్రీకాంత్ సేన్ బెంగాల్కు తిరిగి వెళ్ళి ఆ వార్తను తెలియజేయగానే భక్తులందరి మనసులో చాలా ఆనందం కలిగింది. అద్వైతాచార్యులు ఇతర భక్తులతో కలిసి జగన్నాథ్పురికి వెళ్ళబోతూ ఆ సందేశాన్ని విని ఆగిపోయారు. శివానంద సేన్, జగదానందుడు కూడా చైతన్య మహాప్రభు రావడానికి ఎదురు చూస్తూ ఉండిపోయారు. పుష్యమాసం రాగానే జగదానందుడు, శివానంద సేన్ మహాప్రభుకు స్వాగతం పలకడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మహాప్రభు వస్తారని వారు ప్రతిరోజు సాయంత్రం వరకు ఎదురు చూసేవారు. నెల గడిచిపోయింది, కానీ మహాప్రభు రాలేదు. అప్పుడు జగదానందుడు, శివానంద సేన్ చాలా బాధపడ్డారు. హఠాత్తుగా నృసింహానందుడు అక్కడికి అరుదించాడు. జగదానందుడు, శివానంద సేన్ తమ దగ్గరే అతనికి కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. వారిద్దరూ అమిత దుఃఖితులై ఉండడం చూసి నరసింహానందుడు మాట్లాడుతూ, మీరిద్దరు ఎందుకు నిరాశతో ఉన్నారు అని అడుగుతాడు. చైతన్య మహాప్రభు వస్తానని మాట ఇచ్చారు, అయినా ఎందుకు ఆయన రాలేదు అని శివానంద సేన్ అప్పుడు అతన్ని అడుగుతాడు. అది విన్న నరసింహానంద బ్రహ్మచారి సమాధానం చెప్తూ, సంతోషంగా ఉండు, నేటికి 3 రోజులలో ఆయనని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్తారు. నరసింహానందుని ప్రేమ తర్వాత అతని ప్రభావం శివానందుడికి, జగదానందుడికి బాగా తెలుసు. అందుకే అతడు నిశ్చయంగా చైతన్య మహాప్రభుని తీసుకొస్తాడని వారికి చాలా నమ్మకం కలిగింది. అతని అసలు పేరు ప్రద్యుమ్న బ్రహ్మచారి. నరసింహానందుడు అనే పేరును అతనికి స్వయంగా గౌరసుందరుడే ఇచ్చారు. 2 రోజుల ధ్యానం తర్వాత నరసింహానంద బ్రహ్మచారి శివానంద సేన్తో మాట్లాడుతూ, నేను చైతన్య మహాప్రభును పానిహట్టి ఊరికి ఇప్పటికే తీసుకొని వచ్చాను అని అన్నాడు. రేపు మధ్యాహ్నం వేళకు ఆయన మీ ఇంటికి వస్తారు కనుక అన్ని రకాల వంట పదార్థాలు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వండి ఆయనకు భోజనం పెడతాను. అప్పుడు శివానంద సేన అతడు అడిగినవన్నీ వెంటనే తెచ్చి ఇచ్చాడు. తెల్లవారుజాము నుండి నరసింహానంద బ్రహ్మచారి కూరలు, అప్పాలు, పరమాన్నము మొన్నగు వాటన్నిటితో పాటు నానా రకాల వంటకాలు వండాడు. వంట పూర్తి చేసిన తర్వాత అతడు జగన్నాథునికి, చైతన్య మహాప్రభుకు వేరువేరు పాత్రలో నైవేద్యాలు ఏర్పాటు చేశాడు. తన ఆరాధ్య దైవమైన నరసింహదేవునికి కూడా అతడు విడిగా నైవేద్యం పెట్టాడు. ఈ విధంగా అతడు 3 నైవేద్యాలుగా విభజించిన తర్వాత మందిరం బయట మహాప్రభును ధ్యానించడం మొదలుపెట్టాడు. చైతన్య మహాప్రభు శీఘ్రంగా అక్కడకు వచ్చి కూర్చొని ఏది వదలకుండా 3 నైవేద్యాలను ఆరగించడం తను ధ్యానంలో చూశాడు. చైతన్య మహాప్రభు అంతా తినివేయడం చూసి ఆ ప్రద్యుమ్న బ్రహ్మచారి దివ్యానంద పరవశుడయ్యాడు. అతని కళ్ళ నుండి అశ్రుధారాలు కూడా కురిశాయి. అయినా అతడు అసంతృప్తిని చేస్తూ, అయ్యో అయ్యో మహాప్రభు, మీరేం చేస్తున్నారు? అందరి నైవేద్యాలను మీరే తింటున్నారు. మహాప్రభు, మీరు జగన్నాథుడు ఒక్కడే కనుక మీరు అతని నైవేద్యాన్ని తినడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నరసింహదేవుని నైవేద్యాన్ని మీరెందుకు తింటున్నారు? నరసింహదేవుడు
ఈరోజు ఏదీ తినలేదనుకుంటాను. ఆయన ఉపవాసంతో ఉన్నాడు. ప్రభు ఉపవాసం చేస్తే దాసుడు ఎట్లా బతకగలడు? చైతన్య మహాప్రభు అంతా తినడం చూసి నరసింహ బ్రహ్మచారికి హృదయంలో ఆనందం కలిగినప్పటికీ నరసింహదేవుని కొరకు బయటకు అసంతృప్తిని వ్యక్తపరిచాడు. శ్రీ చైతన్య మహాప్రభు స్వయం భగవానుడు కనుక ఆయనకు జగన్నాథునికి నరసింహదేవునికి తేడా లేదు. ఈ యథార్థాన్ని అతను అర్థం చేసుకోవాలని ప్రద్యుమ్న బ్రహ్మచారి తీవ్రంగా ఆశించాడు. అందుకే చైతన్య మహాప్రభు దీనిని ప్రత్యక్షంగా అతనికి వెల్లడించారు. తర్వాత శివానంద సేన్ నరసింహానందంతో అడుగుతారు, నీవు ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగినప్పుడు చైతన్య మహాప్రభు వ్యవహారం చూడు, ఆయన ఒక్కరే 3 నైవేద్యాలను తినేశారు. ఆ కారణంగా జగన్నాథుడు నరసింహదేవుడు ఇద్దరూ ఉపవాసంతో ఉండిపోయారు. ఆ మాట విన్నప్పుడు నరసింహ బ్రహ్మచారి ప్రేమతో పలుకుతున్నాడా లేదా నిజంగానే అక్కడ అవన్నీ జరుగుతున్నాయని శివానంద సేన్కు అనుమానం కలిగింది. శివానంద సేన్ ఆ విధంగా కలవరపాటు గురైన నరసింహానంద బ్రహ్మచారి పలుకుతూ, ఇంకొంత సామాగ్రిని తీసుకొని రా, నరసింహదేవునికి తిరిగి వంట చేస్తాను అని చెప్పారు. అప్పుడు శివానంద సేన్ వంట చేయడానికి మళ్ళీ సామాగ్రిని తీసుకొని వచ్చాడు. ప్రద్యుమ్న బ్రహ్మచారి తిరిగి వంట చేసి నరసింహదేవునికి నైవేద్యం పెట్టాడు. మరుసటి సంవత్సరం శివానందుడు చైతన్య మహాప్రభు చరణ దర్శనానికి భక్తులందరితో కలిసి జగన్నాథపురికి వెళ్తాడు. అప్పుడు భక్తులందరూ మహాప్రభు దగ్గర ఉన్నప్పుడు మహాప్రభు, గత సంవత్సరం పుష్యమాసంలో నరసింహానందుడు నానా రకాల పిండి వంటకాలు నాకు నైవేద్యం పెట్టినప్పుడు అవి ఎంత బాగున్నాయంటే అటువంటి వంటకాలను ఎప్పుడూ తినలేదని చెప్తాడు. అది విని భక్తులందరూ ఆశ్చర్యపోతారు. ఆ సంఘటన సత్యమేనని శివానంద సేనుకు నమ్మకం కలిగింది. ఈ రకంగా మహాప్రభు శచీమాత ఇంట్లో ప్రతిరోజు భోజనం చేసేవారు. అలాగే కీర్తన జరుగుతున్నప్పుడు శ్రీవాస్ ఠాకూర్ల ఇంటికి వచ్చేవారు. అదేవిధంగా నిత్యానంద ప్రభు నృత్యం చేసినప్పుడు ఆయన సర్వదా ఉపస్థితులై ఉండేవారు. ఆయన రాఘవుని ఇంట్లో నిరంతరం ప్రకటమయ్యేవారు. ఈ విధంగా గౌరసుందరుడు తన భక్తుల ప్రేమకు వశులయ్యేవారు. అందుకే ఎక్కడ విశుద్ధ భగవద్భక్తి ఉంటే దానికి వశులై మహాప్రభు స్వయంగా అక్కడ ప్రకటమయ్యేవారు. భక్తులు ఆయనను దర్శించుకునేవారు. ఈ విధంగా మనం ఈరోజు రూపగోస్వామి వారు మహాప్రభుని కలుసుకోవడం, తను రచించేటువంటి నాటకాల గురించి మహాప్రభు యొక్క అంతరంగిక భక్తులతో చర్చించడం, అదేవిధంగా శివానంద సేన్ని ఉద్ధరించడం, తర్వాత నరసింహానంద బ్రహ్మచారి యొక్క లీలను తెలుసుకోవడం జరిగింది. రేపు అంతలీలలోని మరిన్ని విషయాలను గురించి చర్చించుకుందాం. ధన్యవాదములు. హరే కృష్ణ.